Hi students, today lesson 9th class social studies శీతోష్ణ స్థితి క్లైమేట్లోని క్విజ్ పార్ట్ 3. అక్షాంశాన్ని బట్టి సౌరశక్తిని గ్రహించడంలో మార్పులు ఉండుటకు కారణం భూభ్రమణం, భూపరిభ్రమణం, భూమి యొక్క వక్రత, పైవన్నీ. ఆన్సర్ భూమి యొక్క వక్రత. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ గాలి ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది, మారదు, పెరుగుతుంది, తగ్గుతుంది. ఆన్సర్ తగ్గుతుంది. భూమి యొక్క ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత, ఉష్ణోగ్రత ఈ విధంగా ఉంటాయి. తగ్గుతాయి, పెరుగుతాయి, సమానం, మార్పులు ఉండవు. ఆన్సర్ తగ్గుతాయి. ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది, ఎత్తుపై ఆధారపడి ఉంటుంది, రేఖాంశంపై ఆధారపడి ఉంటుంది. ఏ మరియు బిలు. ఆన్సర్ ఏ మరియు బిలు. ఏదైనా ప్రాంతం యొక్క పీడనం, పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశం పైన, ఎత్తుపైన ఆధారపడి ఉంటాయి. వేసవిలో చాలా వేడిగా, శీతాకాలంలో చాలా చల్లగా ఉండే స్థితిని ఏమంటారు? పవన స్థితి, శీతోష్ణ స్థితి, అధోముఖ స్థితి, ఖండాంతర్గత స్థితి. ఆన్సర్ ఖండాంతర్గత స్థితి. ప్రపంచంలోని చాలా ఎడారులు ఉప ఉష్ణమండలంలో ఖండాల పశ్చిమ అంచులలో ఉండుటకు కారణం తూర్పు పవనాలు, పశ్చిమ పవనాలు, ఋతుపవనాలు, వ్యాపార పవనాలు. ఆన్సర్ వ్యాపార పవనాలు. భారతదేశ వాతావరణ లక్షణం ఏమిటి? శీతల మండలం, ఉష్ణమండలం, ఉప ఉష్ణమండలం, బి మరియు సిలు. ఆన్సర్ బి మరియు సిలు. భారతదేశ వాతావరణ లక్షణం ఉష్ణమండలం, ఉప ఉష్ణమండలం కూడా. హిమాలయ పర్వతాల సగటు ఎత్తు 4000 మీటర్లు, 5000 మీటర్లు, 6000 మీటర్లు, 7000 మీటర్లు. ఆన్సర్ 6000 మీటర్లు. భారతదేశ తీర ప్రాంత గరిష్ట ఎత్తు ఎంత? 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్లు. ఆన్సర్ 30 మీటర్లు. ఈశాన్య పవనాలు ఉద్భవించే ప్రాంతం ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం, ఉష్ణమండల అల్పపీడన ప్రాంతం, ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం, ఉప ఉష్ణమండల అల్పపీడన ప్రాంతం. ఆన్సర్ ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం. ఈశాన్య పవనాలు దక్షిణం వైపు వీచి కుడివైపుకి మరలడానికి కారణం భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, పై రెండు, కొరియాలిస్ శక్తి. ఆన్సర్ కొరియాలిస్ శక్తి. కొరియాలిస్ శక్తి ఏర్పడుటకు కారణం భూపరిభ్రమణం, భూభ్రమణం, భూమి వాలు, అక్షాంశం.
ఆన్సర్ భూభ్రమణం. గాలి అధిక పీడన ప్రాంతం నుండి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయంగా కదిలి భూమధ్యరేఖను దాటుకుని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తుంది. వీటిని ఏమంటారు? ఈశాన్య ఋతుపవనాలు, ధ్రువ పవనాలు, ఆగ్నేయ ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు. ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి హిమాలయాలకు ఉత్తరాన వీచే పవనం. ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహం, ఉప ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహం, ఉప ఉష్ణమండల ఉత్తర జెట్ ప్రవాహం, ఉప ఉష్ణమండల దక్షిణ జెట్ ప్రవాహం. ఆన్సర్ ఉప ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహం వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి హిమాలయాలకు ఉత్తరాన వీస్తుంది. వేసవి నెలలో ద్వీపకల్ప భారతదేశం మీదుగా 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదుగా వీచే పవనం. ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహం, ఉప ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహం, ఉప ఉష్ణమండల ఉత్తర జెట్ ప్రవాహం, ఉప ఉష్ణమండల దక్షిణ జెట్ ప్రవాహం. ఆన్సర్ ఏ ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహం. మధ్యధరా ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకువచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. తూర్పు తుఫాను విక్షోభాలు, పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉత్తర తుఫాను విక్షోభాలు, దక్షిణ తుఫాను విక్షోభాలు. ఆన్సర్ పశ్చిమ తుఫాను విక్షోభాలు. భారతదేశంలో గల ప్రధాన ఋతువులు: శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం. శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం పురోగమన ఋతుపవన కాలం. శీతాకాలం, వేసవికాలం, పురోగమన ఋతుపవన కాలం, తిరోగమన ఋతుపవన కాలం. పైవేవీ కావు. ఆన్సర్ సి శీతాకాలం, వేసవికాలం, పురోగమన ఋతుపవన కాలం, తిరోగమన ఋతుపవన కాలం. ఉత్తర భారతదేశంలో శీతాకాలం ఈ నెలల మధ్య ఉంటుంది. నవంబర్ నుండి డిసెంబరు, నవంబర్ నుండి జనవరి, నవంబర్ నుండి ఫిబ్రవరి, నవంబర్ నుండి మార్చ్. ఆన్సర్ నవంబర్ టు ఫిబ్రవరి శీతాకాలం ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెలలు: అక్టోబర్ నుండి నవంబరు, నవంబర్ టు డిసెంబర్, డిసెంబర్ టు జనవరి, జనవరి టు ఫిబ్రవరి. ఆన్సర్ డిసెంబర్ టు జనవరి. భారతదేశంలో వేడి వాతావరణ కాలం: మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ మే, మార్చ్ టు మే, మే టు జూన్. ఆన్సర్ మార్చి నుండి మే వరకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.